Hello friends, good morning. Welcome to Lakshmi's Gardening channel friends. చూస్తున్నారు కదా ఇవాళ ఒక చిన్న స్మాల్ అప్డేట్ రిగార్డింగ్ రబ్బర్ ప్లాంట్ అని మీకు చూపించడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మనం లాస్ట్ 3 months బ్యాక్ చూసాం కదా రబ్బర్ ప్లాంట్ రూటింగ్ అది ఎలా వచ్చింది ఏంటి వేసి చాలా రోజులైంది అనే రూట్స్ అవి మీకు చూపించాను కదా ప్లాంట్ లీఫ్ నాటినప్పుడు. అంటే మనం లీఫ్ ద్వారా కదా దీన్ని ప్రాపగేట్ చేసుకున్నామని చెప్పాను. సో ఆ లీఫ్కి కిందన రూట్స్ అవి ఎలా వచ్చాయి ఏంటి అన్నది మీరు చూసే ఉండి ఉంటారు నాది అంటే ఆ వీడియోలో. లేదా అంటే ఒకసారి చెక్ చేయండి ఎలా వచ్చాయి ఏంటి, ఎలా అంటే టైం అది ఎలా పడుతుంది, మనం ఎలా ప్రాపగేట్ చేసుకోవచ్చు అని నేను లాస్ట్ 3 months బ్యాక్ ఒకటి, అంతకు 3 months బ్యాక్ ఒకటి 2 ప్రాపగేషన్ ఆఫ్ రబ్బర్ ప్లాంట్ అని 2 వీడియోస్ ఉన్నాయి కదా. సో వాటిని ఒకసారి చెక్ చేయండి. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, మీరు ఒకసారి చూడండి. మీకు సరదా ఉన్నట్టయితే ఈ రబ్బర్ ప్లాంట్స్ని మనం ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నేనైతే ఇది మొట్టమొదట ప్రాపగేట్ చేసిన ప్లాంట్ ఒక చిన్న స్టెమ్ తెచ్చి, అంటే 2 stems తీసుకొచ్చాను, ఒకటి వేసాను ఒకటి రాలేదు. సో వచ్చింది ఇది ఒకటి. ఆల్మోస్ట్ ఇది వేసి 1 year అవుతున్నది. దీని గ్రోత్ అయితే ఇలా ఉంది ఈ ప్లాంట్. ఎందుకంటే ఇది రూటింగ్ వచ్చి మనకి గ్రోత్ వచ్చి స్టార్ట్ అయ్యడానికి దగ్గర 4 months లాగా పట్టేస్తున్నది ఫ్రెండ్స్. సో సింపుల్గా మనం మట్టిలో తెచ్చి నాటేసుకున్నాం అంతే, అంతకన్నా పెద్దగా చేసింది కూడా ఏమి లేదు. సో తర్వాత ఇప్పుడు అంటే ఇది ఎప్పుడైతే ఇంత చిన్నగా ఇలా సర్వైవ్ అయ్యిందో అప్పుడు నాకు ఓకే బాగుంది, ఇంకొక 2 stems తెచ్చి వేద్దామని చెప్పేసి వేసి మీకు నేను ఆ వీడియో ప్రాపగేషన్ వీడియో పెట్టాను, మీరు చెక్ చేయండి. సో నేను ఆ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీకు కూడా సరదా ఉన్నట్టయితే ఎక్కడి నుంచైనా ఒక 2-3 stems కలెక్ట్ చేసుకున్నా, లేదా నర్సరీలో ఇలా చిన్న ప్లాంట్స్ దొరుకుతాయి, వాటిని మనం గ్రో చేసుకుని తర్వాత కటింగ్ చేసుకుని బుషిగా రెడీ చేసుకున్నప్పుడు తీసేసిన కటింగ్స్ని కూడా మనం ఇలా ఇంకొక ప్లాంట్ తయారు చేయడానికి వాడుకోవచ్చు అనమాట. సో ఇలా ఉంది. అయితే ఇంకా ఈ రెండిటికి మాత్రం రాలేదు ఫ్రెండ్స్, టైం పడుతుందేమో ఇంకొంచెం. సో ఈ 2 కంటైనర్స్లో వాటికి ఇంకా స్టెమ్స్ రాలేదు. దీనికి చూస్తున్నారు కదా ఇలా ఇక్కడ నుంచి వచ్చేసింది, దీనిది కూడా రావాలి. సో ఇది కూడా ఇలా వచ్చింది, బాగా వచ్చింది ఇది. అలాగే ఇది కూడా బాగా వచ్చింది, చూస్తున్నారు కదా ఇలా. ఇక్కడ మనం ఇలా కొమ్మని నేను అటు ఇటు ఉన్న 2 లీవ్స్ని పాతాను, ఆ మధ్యలోంచి ఆ స్టెమ్ అన్నది వచ్చిందనమాట, ఇలా కొత్త స్టెమ్. సో ఈ అప్డేట్ మీకు చూపిద్దామని చెప్పేసి నేను ఈ చిన్న వీడియో చేస్తున్నాను. సో యూజువల్గా మనకి దీనికి గ్రోయింగ్ పీరియడ్ అంటే మంచిగా ఇది ఈ టైంలో అయితే మంచిగా వస్తుంది. సో ఇప్పటి నుంచి వేసేసుకున్నట్టయితే మనకి స్టెమ్ కటింగ్స్ ఒక 6 monthsలో మెల్లిగా ఇలా ప్లాంట్ లాగా రెడీ అవుతాయి, చిన్న ప్లాంట్. ఇంకా అక్కడి నుంచి మనం కొంచెం లిక్విడ్స్ అవి ఇచ్చుకుని మెన్యూర్ ఇచ్చుకుని లైట్గా చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా ఈ లీఫ్ గ్రోత్ కూడా బాగుంటుంది. నేనైతే దీనికి పెద్ద కేర్ అయితే ఏమి తీసుకోలేదు, అన్ని ప్లాంట్స్కి ఎలా వేస్తానో అలాగే లైట్గా లిక్విడ్స్ మాత్రమే ఇచ్చాను. వాటర్ మాత్రం డైలీ కొంచెం ఇస్తాను, ఎందుకంటే చిన్న కంటైనర్స్లో వేసుకుంటే ఎక్కువ వాటర్ అయిపోతుంది అన్న మా టెన్షన్ కూడా ఉండదు కదా, కాబట్టి ఇలా అన్నమాట. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. హోప్ సో మీకు నచ్చిందని అనుకుంటాను. సో ఎంత బాగున్నాయి కదా, ఇది లీఫ్ వస్తున్నప్పుడు చాలా మంచిగా వస్తుంది, కలర్ కూడా ఎంత బాగుందో చూడండి ఇలా. ఇది దీనిపైన ఒక పొర అన్నమాట, లీఫ్ని బయటికి తేయడానికి. ఇక్కడ మీకు చూస్తే కనిపిస్తున్నది కదా, ఇది లీఫ్, ఇది పైన పొర. ఇందులోంచి కొత్త లీఫ్ వచ్చేదాకా ఈ పొర ఇలా రౌండ్ చేసి చక్కగా ఉంటుంది. నేను అదే లీఫ్ అనుకున్నాను స్టార్టింగ్లో చూసినప్పుడు, తర్వాత తెలిసింది ఇక్కడ చూడండి ఈ లీఫ్ ఇలా దానికి పొర అన్నమాట. ఇలా ఈ లీఫ్ ఓపెన్ అయిపోయాక ఇది ఇలా వచ్చేస్తుంది, దీన్ని ఇలా కవర్ చేస్తూ వస్తుంది అనమాట. అంటే ఈ లీఫ్ తాలూకా పొర ఇది కొత్త లీఫ్ ఇంకోటి వస్తుంది. సో కొత్త లీఫ్ వచ్చింది అని మనం ఈజీగా మెల్లిగా అంటే కొత్త ప్లాంట్ నాటుకున్నప్పుడు ఇలా మనం అబ్జర్వ్ చేసుకుంటే దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇలా సైడ్ నుంచి వస్తున్న ప్రతి లీఫ్కి అలా ప్రొటెక్షన్ అనమాట పొర. సో ఇది ఫ్రెండ్స్ నా రబ్బర్ ప్లాంట్ అప్డేట్. హోప్ సో మీకు నచ్చిందని అనుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. బాయ్, ఎంజాయ్ గార్డెనింగ్. ఫ్రెండ్స్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలని అనుకుంటున్నాను, ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసింది కూడా ఇది మనం బయట వేసిన అంటే అవుట్డోర్లో కూడా బాగానే వస్తుంది. ఇప్పటిదాకా నేను ఆల్మోస్ట్ 90% ఆఫ్ డేస్ అవుట్డోర్లోనే పెట్టాను, ఒక 1 week నుంచి ఇండోర్లో పెడుతున్నాను. ఎందుకంటే కొత్త స్టెమ్స్ రావడం అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ లీఫ్ చూసారా ఎంత బాగుందో. సో నీడలో ఉంటే ఎండకి ఎఫెక్ట్ అవ్వకుండా
మంచిగా వస్తుంది అని అనుకుంటున్నాను. అంటే బ్రైట్ లైట్లో ఉండి నీడలో ఉండాలి, చెట్టు నీడలో కానీ, లేదా మనం టెర్రస్లో మనం ఎక్కడ ఎక్కువ ఎండ పడకుండా, స్ట్రాంగ్ ఎండ పడకుండా ఉంటే ఆకు ఇంత మంచిగా షైనీగా వస్తుంది ఫ్రెండ్స్. నేను ఓపెన్లోనే పెట్టేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం ఆకులని ఇలా బండగా అనిపిస్తున్నాయి, చూస్తున్నారు కదా, రఫ్గా అనిపిస్తున్నాయి. కానీ ఈ ఆకుని చూసిన తర్వాత నాకు చాలా ముచ్చటేసింది. చిన్న ఆకు, లేత ఆకు ఎంత బాగుందో. సో ఈసారి వీటన్నిటిని కంటిన్యూషన్ నీడలోనే ఉంచి చూద్దాం. అప్పుడు ఈ ప్లాంట్ ఇంత మంచిగా బాగుంటుంది కదా, అందంగా ఉంటుంది. ఎలాగ ఇండోర్ ప్లాంటు, స్లో గ్రోయింగ్ ప్లాంటు, లో మెయింటెనెన్స్ ప్లాంటు కాబట్టి దీనికి మనం కొంచెం లిక్విడ్స్ ఇచ్చుకుంటే చక్కగా ఇది ఇండోర్లో కూడా సర్వైవ్ అవుతుంది. ఆక్సిజన్ ప్లాంటు కాబట్టి సో నీడలోనే పెంచుదాం ఈ చిన్న మొక్కలన్నింటినీ కూడా. ఇవన్నీ చిన్నవే కదా ఫ్రెండ్స్, మెల్లిగానే పెరుగుతాయి. ఎక్కువ ఫాస్ట్ గ్రోత్ వీటికైతే ఉండదు. కాబట్టి ఇలా ఆకులు కొంచెం రఫ్గా అవ్వకుండా ఇలా చక్కగా స్మూత్గా ఉండాలి అంటే ఇది కూడా ఎండలో ఉంది మొన్నటిదాకా, అందుకోసం ఇలా ఉంది. ఇది ఒకటి మాత్రం కొంచెం నీడలో పెట్టాను, అందుకోసం ఇంత బాగా వచ్చింది. అప్పుడు నాకు ఈ ఆలోచన కూడా వచ్చింది. అయితే దీన్ని నీడలో ఉంచితే ఇంత షైనీ లీవ్స్ మనం ఎంజాయ్ చేయొచ్చు. సో నీడలోకి టర్న్ చేద్దామని చెప్పి నేను వీటన్నిటిని ఇప్పుడు షేడ్లోకి పెడుతున్నాను అనమాట. అంటే మెట్ల కింద మనకి లైటింగ్ ఉంటుంది, బ్రైట్ లైట్ ఉంటుంది కదా, సో అలాగే ఎండ కూడా ఎక్కువ పడదు. ఎప్పుడెప్పుడైనా కావాలి అని అనుకున్నప్పుడు, లేదా లైట్గా కొంచెం ఎండ వచ్చి జస్ట్ అలా వెళ్ళిపోయే ప్లేస్లో కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఎక్కువ సన్లో ఉంచేయక్కర్లేదు అని అనిపించింది. అప్పుడు ఈ లీవ్స్ ఇలా ఉంటాయి అని. సో ఆ ఉద్దేశంతోనే నేను వీటిని నీడలోనే పెట్టాలి అని అనుకున్నాను. మంచి గ్రోత్ వచ్చి షైనీ లీవ్స్ వస్తే ఇండోర్ ప్లాంట్ కదా, చాలా బాగా వస్తుంది. మంచి పాట్లో వేసుకుంటే అందంగా డెకరేటివ్గా పెట్టుకోవచ్చు అని. సో ఈ పాయింట్ మీరు కూడా అబ్జర్వ్ చేయండి. సో ఈ ప్లాంట్ని పెంచుకునేటప్పుడు చక్కగా నీడలో పెట్టుకుంటే మంచిగా ఇండోర్ ప్లాంట్ మంచి కలర్ఫుల్ దీంతో మనకి రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.